హాయ్ దోస్తో, సినీ మానియా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. డాగ్ మ్యాన్. స్పైడర్ మ్యాన్, మంకీ మ్యాన్, వోల్వరిన్ల తీరుగా డాగ్ మ్యాన్ అంటే ఏదో సూపర్ పవర్స్ ఉంటాయని అనుకోకండి. సినిమా ఇంట్రడక్షన్ మాత్రం ఒక సైకో థ్రిల్లర్ సినిమా అనే ఫీలింగ్ ఇస్తుంది. కానీ డాగ్ మ్యాన్ ఒక సైకో కాదు, చాలా సెన్సిటివ్ పర్సన్. ఒకసారి మనం ట్రైలర్ చూద్దాం. My colleagues are struggling to get a handle on you. They would like to know who you are. Do you have any children, Douglas? Hundreds. Dogs have a real sense of family. They rally around in the bad times and form a solid, united entity. The weak are immediately eliminated, devoured by the others. But with humans, the weak and cowardly always find a way to survive. రొటీన్ సినిమాలను చూసి బోర్ కొట్టే వాళ్ళకు ఖచ్చితంగా ఈ డాగ్ మ్యాన్ నచ్చుతుంది. ఈ సినిమాలో హీరో పేరు డగ్లస్. పూర్తిగా చాలా విభిన్నంగా తీశాడు. పూర్తిగా స్క్రిప్ట్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. డైరెక్షన్, డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఈ సినిమా మాత్రము డాగ్ మ్యాన్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ప్రేక్షకుడికైతే. దీని లోపల చాలా సీన్స్ సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హీరో పాత్ర డగ్లస్ పాత్ర చేసిన జోన్స్, సైకియాట్రిస్ట్ పాత్ర చేసిన గిబ్స్, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ చాలా బాగుంటుంది. దీని లోపల హీరో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. లైఫ్ రివర్లో చాలా పొడవైంది, నిజమైన ప్రపంచం నన్ను ఎప్పుడు తిరస్కరిస్తూ ఉంటుంది. ఈ పదాలు చాలా బాగుంటాయి. లోపల కొన్ని సీన్స్ ఉంటాయి. మళ్ళీ కుక్కలన్నింటినీ ఆడియన్స్లో ముందు కూర్చోబెట్టి షేక్స్పియర్ నవల చదివి వినిపించడం. ఇందులో హీరో అమ్మాయి వేషంతో ఒక స్టేజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఒక్క ముక్క అర్థం కాకపోయినా అద్భుతంగా ఉంటుంది ఆ షో. కుక్కలు హీరోని అర్థం చేసుకోవడం, హీరో మాటకు రెస్పాండ్ అవ్వడం, కుక్కలు తెలివిగా దొంగతనం చేయడం, హీరో ప్లేస్కి విలన్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు కుక్కలు వాళ్ళను ట్రాప్ చేసి ఒకరికి కరెంట్ షాక్ ఇవ్వడం. ఇక క్లైమాక్స్లో మరో పార్ట్ ఉంటుంది అనే హింట్ క్లియర్గా కనబడుతుంది. ఈ కథ లోపల నీ కథనంతా నాకెందుకు చెప్తున్నావు అని సైకియాట్రిస్ట్ అడిగినప్పుడు నీకు నాకు ఒక కామన్ థింగ్ ఉంది, నువ్వు నేను బాధలో ఉన్నామని చెప్తాడు. అక్కడ సూపర్ ఉంటుంది. చివరిగా ఆమె రక్షణకు ఒక కుక్కను కూడా కాపలా ఇస్తాడు. మీకు అసలు విషయం చెప్పలేదు కదా, ఇంట్రడక్షన్లోనే హీరో పోలీసులకు దొరుకుతాడు. అక్కడే ఈ సీన్ అంతా మొదలవుతుంది. అక్కడి నుంచి సైకియాట్రిస్ట్కి తన గతం అంతా చెప్పడం హీరో మొదలు పెడతా ఉంటాడు. దాని లోపల చూపించే విధానం మాత్రం స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది. ఒక హ్యాండిక్యాప్డ్ డాగ్ షెల్టర్, ఒక మంచి నటుడు, సైకియాట్రిస్ట్కు హీరోకు మధ్య సంభాషణలో ఆ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. మొత్తం మీద ఒక విషాద కథ, ఒక క్రైమ్ స్టోరీ. నిలుచోడానికి సైతం కష్టపడే వ్యక్తి అర్థం చేసుకున్న కుక్కలు. ఈ సినిమాలో నాకు ఇక్కడ సైకో తరహా కథ అనిపించలేదు. ఈ కథలో హీరో చాలా సెన్సిటివ్. పూర్తిగా జాన్స్, గిబ్స్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్తో సినిమా పర్ఫెక్ట్గా సెట్ అయింది. దీని లోపల జాన్స్ యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద యాక్టింగ్ని ఇచ్చించేశాడు. చాలామంది కూడా కుక్కలంటే ఇష్టపడతారు, కానీ ఈ సినిమా లోపల కుక్కలు చాలా తెలివిగా చూపెట్టారు. జాన్స్ని అర్థం చేసుకునే కుక్కలు పూర్తిగా జాన్స్ ఏం చెప్తే దానికి రెస్పాండ్ అయినాయి. ఈ చూపెట్టిన విధానం మాత్రం చాలా సూపర్గా ఉంది.
కొత్త తరహా సినిమా చూడాలనుకునే వాళ్ళకి మాత్రం డాగ్మన్ నిరాశపరచదని ఖచ్చితంగా చెప్పచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా రివ్యూస్ కోసం సినిమానియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.